ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్. మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కా మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకరోజు వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి ఏంటి పాల మీద మీగడ తీస్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, ఎలాంటి ఖర్చు లేకుండా పెద్ద శ్రమ లేకుండా ఇంట్లోనే చక్కటి మాయిశ్చరైజింగ్ క్రీమ్ని తయారు చేసుకునే అద్భుతమైన చిట్కా అనమాట ఇది. కాచి చల్లార్చిన తర్వాత పాల మీద మీగడ కడుతుంది కదండీ! ఆ మీగడ కొంచెం తీసుకోండి. అలానే దాంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేయండి. ఇంక మీరు వేయాల్సిన అవసరం ఏమీ లేదండి. ఎలాంటివి వేయాల్సిన అవసరం లేదు. ఒక మీగడ అలానే పసుపు. ఈ 2 కూడా చాలా మంచిదండి చర్మానికి. ఈ రెండిటిని బాగా మిక్స్ చేయండి. ఎంత మిక్స్ చేయాలంటే ఒక క్రీమ్ మాదిరిగా అయిపోతుంది. మీరు కలిపే కొలది మీకే తెలుస్తుంది. చూసారు కదా! ఇలా కలుపుతూ ఉంటే అది గట్టిగా ఉన్న మీగడ చక్కగా కరిగిపోయి ఆ పసుపు అది 2 కలిసి మంచి క్రీమ్‌లాగా తయారైంది చూసారా? మనం బయట వందలు పెట్టి కొనే కంటే ఇలా ఇంట్లోనే చక్కగా న్యాచురల్‌గా ఎలాంటి కెమికల్స్ లేకుండా క్రీమ్‌ని తయారు చేసుకొని వాడుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా దీన్ని వాడుకోవచ్చండి. ఎందుకంటే ఇది మీగడ అలానే పసుపే కాబట్టి ఇందులో మనం ఇంకేమీ యాడ్ చేయలేదు కాబట్టి ఎవరికైనా యూజ్ చేయొచ్చు. ఇది వాడితే చాలా బావుంటుందండి. మృదువుగా ఉంటుంది చర్మం. ఇంకా ఆలస్యం ఎందుకు, బయట కొనడం మానేసి ఇంట్లోనే ఇలాంటివి తయారు చేసుకొని వాడుకుంటే డబ్బులు ఆదా అవుతాయి. అలానే ఆరోగ్యం కూడా చాలా బావుంటుంది కదా! చూడండి మొత్తం ఇలా కలిపిన తర్వాత ఎలా అయిందో, దీన్ని మీరు డైలీ చేసుకునే టైం లేకపోయినా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకొని చిన్న డబ్బాలో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నామంటే మీరు స్నానానికి వెళ్ళబోయే ముందు ఎప్పుడైనా సరే ఒక్క 10 నిమిషాల ముందు అప్లై చేసుకొని స్నానం చేశారంటే సరిపోతుందండి. చక్కగా పనిచేస్తుంది. చూడండి నేను ఇలా పూసి కూడా చూపిస్తున్నాను. ఇలా బాగా కొంచెం పెట్టేసి బాగా రుద్దేసి ఒక్క 10 మినిట్స్ అలా వదిలేసేయండి. 10 మినిట్స్ వదిలేసిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంట్లో బల్లులు తిరుగుతూ ఉంటాయి కదా! బల్లులు, బొద్దింకలు అలా వాటిని చూస్తే చాలా చికాకుగా అనిపిస్తుంది. ఇంకా బల్లుల విషయానికొస్తే వాటిని చూస్తేనే భయపడుతూ ఉంటాం కదా! ఆ బల్లులు ఇంట్లో ఉండకుండా వాటంతట అవే పారిపోవాలంటే అద్భుతమైన చిట్కా. బల్లులే కాదండి, బొద్దింకలు కూడా పోతాయి ఇలా చేస్తే. ఇది జిల్లేడు చెట్టు తెలుసు కదా అందరికీ. ఈ జిల్లేడు చెట్టు ఆకులను తీసుకోండి. ఇలా ఆకులను తీసుకొచ్చి అక్కడొకటి పెట్టేసేయండి. ఎక్కడైతే బల్లులు ఎక్కువగా తిరుగుతున్నాయి అని మీకు అనుమానంగా ఉందో అక్కడ పెట్టేయండి. ఆ పెట్టిన చోటకి ఇంక బల్లులు కానీ, బొద్దింకలు కానీ అస్సలు రావండి. చూడండి ఇలా గ్యాస్ స్టవ్ వెనకాల, గ్యాస్ స్టవ్ కింద అలానే కిటికీల్లో అక్కడక్కడ ఒకటి పెట్టేసామంటే చాలు. బల్లులు పెడితే మనకి ఇంకుండదండి. చాలా బాగా పనిచేస్తుంది. కావాలంటే మీరు తప్పకుండా ట్రై చేయండి. జిల్లేడు చెట్లు ఎక్కడైనా ఉంటాయి కాబట్టి జిల్లేడు ఆకు ఈజీగా దొరుకుతుంది. దాన్ని తీసుకొచ్చేసి పెట్టేయండి. దీనివల్ల మీకు ఖర్చు కూడా లేదు కదా! చాలా సింపుల్‌గా ఉంది కదా! ఇంకా ఆలస్యం ఎందుకు, ఇప్పుడే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంట్లో దోమలను తరిమి కొట్టే అద్భుతమైన చిట్కా అనమాట. ఈ సీజన్‌లో విపరీతంగా దోమలు ఉంటాయి కదండీ! ఆ దోమలకి మీరు జెట్లు, ఆల్ ఔట్ వాడాల్సిన అవసరం లేదండి. డబ్బులు వేస్ట్ అవ్వడమే కాకుండా ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఇలా చేశారంటే మనకు డబ్బులు ఆదా అవుతాయి, ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఈ పొగ వలన ఇంట్లో అసలు దోమలు ఉండవండి. ఒక్కటి కూడా లేకుండా బయటికెళ్ళిపోతాయి. చూసారు కదా! దీనికి ఉల్లిపాయ పొట్టు తీసుకున్నాను. ఎలానో మనం డైలీ ఉల్లిపాయలు వాడుతూ ఉంటామో ఆ పొట్టు పడేయకుండా పక్కన పెట్టుకోండి. దాంట్లో 1, 2 బిర్యానీ ఆకుల్ని ఇలా కట్ చేసేయండి. ఒక్క 3, 4 లవంగాలేసాను. ఒక్క కర్పూరం బిళ్ళ పెట్టేసి ఇలా వెలిగిస్తే చాలు. చక్కగా ఎలుగుతుంది. అది ఎలిగినప్పుడు ఆరిపోయిన తర్వాత కూడా ఇలా పొగొస్తూ ఉంటుంది కదా! ఈ పొగకి ఇంట్లో ఉన్న దోమలన్నీ బయటకెళ్ళిపోతాయి. ఇంట్లో కూడా మంచి వాసన వస్తుంది. నెగెటివ్ ఎనర్జీ కూడా పోతుందండి. చాలా సింపుల్‌గా ఉంది కదా! ఇందులో కూడా మనం ఎక్కువగా ఖర్చు ఏమి ఉపయోగించలేదు. ఉల్లి పొట్టు డైలీ వాడుతూనే ఉంటాం. దాన్ని పక్కకు పెట్టుకున్నారంటే ప్రతిరోజు సాయంత్రం పూట ఇలా యేసుకున్నామంటే చాలు. ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదండి. అలానే మంచి వాసన వస్తుంది. ఎందుకంటే లవంగాలు, కర్పూరం వేసాం కదా! అయి మంచి వాసన వెదజల్లుతూ ఉంటాయి. ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ కూడా పోతుంది కాబట్టి ప్రతిరోజు సాయంత్రం ఇలా చేసుకుంటే మీకు ఆల్అవుట్స్ కానీ, జెట్స్ కానీ వెలిగించాల్సిన అవసరం అస్సలు రాదండి. ఇది చాలా సింపుల్‌గా ఉంది కదా! తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మరిగే నీటిలో దువ్వెనలేయండి అన్నాను కదండీ! అవునండి, నిజమే అది. మరిగే నీళ్ళల్లో దువ్వెనలు వేయండి చాలు. అవి నిమిషాల్లోనే శుభ్రం అవుతాయండి. మీరు చేతులు పెట్టాల్సిన అవసరం లేదు. బ్రష్‌లు ఉపయోగించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా నీళ్ళల్లో ఏస్తే చాలనమాట. దీని కొరకు చూడండి, ఒక పెద్ద గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టేసి అందులో నీళ్లు పోసుకోండండి. అవి మరిగేటప్పుడు చూడండి దువ్వెనలకి ఎంత డస్ట్ ఉందో. అది కామన్ కదా! కానీ చాలామందికి వాటిని క్లీన్ చేసే టైం లేక, ఓపిక లేక దువ్వెనలను అలా పక్కకు పడేస్తూ ఉంటారు. వాటి వలన తలలో చుండ్రొస్తూ ఉంటుంది. జుట్టు ఊడిపోతూ ఉంటుంది కదా! అలా కాకుండా మీకు ఎలాంటి శ్రమ లేకుండా, ఎక్కువ టైం పట్టకుండా దువ్వెనలని క్లీన్ చేసుకునే అద్భుతమైన చిట్కా అనమాట ఇది.
ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీరు చూడటమే కాదండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేశారంటే చాలు, దువ్వెనలని వాళ్ళు కూడా ఇంత సింపుల్‌గా శుభ్రం చేసుకోవచ్చా అనుకుంటారు. ఇలా మరిగే నీళ్ళల్లో దువ్వెనలు ఏసా కదండీ, మీరు ఏటినైతే శుభ్రం చేసుకోవాలనుకుంటున్నారో వాటిని వెయ్యండి. చూడండి ఆ దువ్వెనలు ఎంత నల్లగా ఉన్నాయో, అవి ఎంత బాగా శుభ్రం అవుతాయో చూపిస్తాను. ఎలాంటి శ్రమ లేకుండా. ఇలా ఏసిన తర్వాత నీళ్ళల్లో ఏసినాక ఆ నీళ్ళు మరిగేటప్పుడు ఒక చెంచా సోడా ఉప్పేయండి. వంట సోడా తెలుసు కదండీ! వంట సోడా, సోడా ఉప్పు ఏదైనా ఒకటే. ఒక్క చెంచా ఎయండి చాలు. ఇంక మీరు ఏమి ఎయాల్సిన అవసరం లేదు. చూసారా ఎలా లేసొస్తుందో దువ్వెనలకు ఉండదంతా ఆ జిడ్డు, మురికి అంతా వదిలిపోయి వస్తుంది. దానంతట అదే నీళ్ళలోకి వచ్చేస్తుంది. చూసారా ఎంత బాగా పనిచేస్తుందో. ఒక్క 2, 3 నిమిషాలు మరిగించండి చాలు. మీకు డౌట్ రావచ్చు దువ్వెనలు ఏమన్నా కరుగుతాయా అక్క అని. ఇలాంటివి కరగవండి. ఎలా ఉన్నాయి అలానే ఉంటాయి. కావాలంటే మీరు ట్రై చేయండి. నేను చేసి చూశాను కాబట్టే మీకు చెప్తున్నాను. నేను చేయకుండా ఏదైనా పొరపాటు జరిగితే మాత్రం అస్సలు నేను వీడియో పెట్టనండి. ఎందుకంటే మనం బాధపడటమే కాకుండా ఇంకొకరిని బాధ పెట్టడం కూడా సబబు కాదు. అది చేశాను కాబట్టి నేను ప్రతిసారి దువ్వెనలని ఇలానే క్లీన్ చేసుకుంటాను. మీరు కూడా చేసుకుంటారు శ్రమ లేకుండా అని చెప్పేసి ఈ వీడియో మీకు పెట్టడం జరిగింది. తప్పకుండా చూసి మీరు కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి. అప్పుడు వాళ్ళు కూడా చేసుకుంటారు. చూసారు కదా! ఒక్క 2, 3 నిమిషాలు చాలు. మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 2, 3 నిమిషాలు ఆ వాటర్‌లోనే ఉంచండి. తర్వాత చూడండి నేను ఒక దువ్వెన తీసి చూయించా కదా! అది ఎంత బాగా క్లీన్ అయిందంటే అసలు మనం చేతులు ఉపయోగించలేదు, రుద్దలేదు, బ్రష్‌ని ఉపయోగించలేదు. జస్ట్ నీళ్ళల్లోనే ఇవిగో చూడండి తీసాను. మళ్ళీ నార్మల్ వాటర్‌తో క్లీన్ చేశా. అంతే. ఇంకేమి నేను ఉపయోగించలేదు. మీరు చేస్తే మీకే అర్థమవుతుందండి నేను చెప్పేది నిజమా, అబద్ధమా అనేది. చూడండి ఎంత బాగా క్లీన్ అయ్యాయో. ఇందులో మనం శ్రమ పడింది ఏమీ లేదు కదా! స్టవ్ మీద నీళ్ళు పెట్టేసి ఒక్క చెంచా సోడా ఉప్పు వేసి ఈ దువ్వెనలు అందులో పడేసాము అంతే. జస్ట్ ఒక్క 5 నిమిషాల తర్వాత చూస్తే ఎంత బాగా క్లీన్ అయినాయో చూసారు కదా! మీకు చాలా శ్రమ తగ్గుతుందండి దీనివల్ల. దువ్వెనల్లో ఎక్కువ డస్ట్ పేరుకొని పోతే చుండ్రొస్తుంది. దాంతో పాటుగా జుట్టు కూడా ఊడిపోతుంది కాబట్టి అప్పుడప్పుడు దువ్వెనలు ఇలా చేసుకుంటే సరిపోతుంది. చాలా నీట్‌గా ఉంటాయి. ఇప్పుడు ఆ దువ్వెనలు వేసిన నీళ్ళు కూడా చూపిస్తాను. ఎందుకంటే వీటికున్న మురికంతా అందులోకి వచ్చేసింది చూసారా? ఎంత జిడ్డు గాని, మురికి గాని, మట్టి గాని మొత్తం ఆ నీళ్ళల్లోకి వచ్చేసింది. ఆ సోడా ఉప్పు వేసి వేడి చేయడం వల్ల అందులో ఉన్నదంతా ఆ వాటర్‌లోకి అబ్జర్వ్ అయిపోతుంది. దువ్వెనలు క్లీన్‌గా అయిపోతాయి. మీరు బ్రష్‌లు, చేతులు ఏమి ఉపయోగించాల్సిన అవసరం లేదు. చూసారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన చిట్కాలు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.